హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ 19th సెప్టెంబర్ జరిగిన ఒక ఎపిసోడ్ అనమాట. ఎపిసోడ్ అని కాదు, అదొక పోరాటం కంటిన్యూగా అయితేనే ఉంది. అది ఆగేలేదు. పోరాటం ఏంటంటే గుడ్ల పోరాటం. గుడ్ల కోసం తిప్పలేదు. యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ పెట్టిన ఆ గుడ్ల టాస్క్ మాత్రం చాలా దారుణంగా, భయంకరంగా కొట్టుకోవడం, తిట్టుకోవడం, వర్డ్స్ ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి చాలా దారుణంగా. ఒకరి మీద ఒకరు వేసి అంటే ఎట్లా అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుంది చాలా దారుణంగా. మరి అది బిగ్ బాస్ మరి అందులో మెన్షన్ చేయలేదని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. సంచాలకు ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు సంచాలక మాటలు. సో వాళ్ళు ముందు గెలిచిన గుడ్లను లోపల తీసుకొని పెట్టడం జరిగింది. ఆ పెట్టిన తర్వాత అదే విన్ అయిన ఎగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళిపోయినారు. ఇవన్నీ అది యాక్చువల్గా పడినాయి కదా, రూప్ టాప్ నుంచి ఇవన్నీ పడినవి. అందులో గెలిచిన తర్వాత ఆ గుడ్లన్నీ తీసుకొని అంటే కౌంట్ చేశారు రెండు టీమ్స్వి. మన నిఖిల్ వాళ్ళవి ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి తక్కువ ఉన్నాయి. ఆ కౌంట్లెస్ పక్కన పెడితే ఈ రెండింటి పరంగా ఎక్స్ పరంగా అయితే వీళ్ళు విన్నారు. వాళ్ళు గెలుచుకున్న ఎక్స్ అన్నిటిని కాపాడు అంటే వీళ్ళ ఎక్స్ అన్ని తీసుకొని స్టోర్ రూమ్లో పెట్టేశారు. తర్వాత ఆ ఎక్స్ వాళ్ళు సొంతం చేసుకోవాలి అంటే ఇంకొక టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ పెట్టారు, అది బ్యాలెన్స్డ్గా ఉండదు. ఆ ప్లాట్ఫామ్లో బాల్స్ ఉన్నాయి, ఒక 6 ఎన్నో ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్ మీద హోల్స్ కూడా ఉన్నాయి. ఒక మనిషి ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్క మెంబర్ వచ్చి ఆడాలి. దాని మీద ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడుకొని ఆ బాల్స్ని లెగ్స్తోనే కింద లెగ్స్తోనే బ్యాలెన్స్ చేస్తూ ఆ ప్లాట్ఫామ్ని మూవ్ చేస్తూ ఆ బాల్స్ అని ఆ హోల్స్లో స్టిక్ అయ్యేట్టుగా చేయాలన్నమాట, ఆ హోల్స్లో పడేట్టుగా. బట్ నైనిక ఆడేటప్పుడు నైనిక ఆ బ్యాలెన్స్ సరిగ్గా లేదేమో. స్టార్టింగ్లోనే బాల్స్ అని అంటే ఆ ఫోర్స్కి తను ఒక సైడ్ నొక్కడం వల్ల బ్యాలెన్స్ ఉండదు కదా, ఒక సైడ్ నొక్కడం వల్ల బయటికి వెళ్ళిపోయినాయి బాల్స్. ఒక 3 మిగిలిన 3 బాల్స్తో తను ఆ హోల్స్ వేయడానికి ట్రై చేసింది, కానీ 2 పడినాయి. బజర్ స్టార్ట్ అయిన తర్వాత అట్లా 2 పడినాయి. మళ్ళీ అక్కడైతే అభయ్ ఆడుతున్నాడు, ఇక్కడ మన నైనిక. సంచాలక వచ్చేసి పృథ్వీ అనమాట. పృథ్వీ ఫస్ట్ టైం సంచాలక చేస్తున్నాడు. ఐ థింక్ చాలా అగ్రెసివ్ పర్సన్. మేబీ ఈ గేమ్లో జరుగుతుండగా అది వీళ్ళు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయినా కాబట్టి కౌంట్లెస్లే, అది కౌంట్ లేదు. నైనిక ఆబ్వియస్లీ వాళ్ళు ఇప్పుడు మూడు వేసినా కూడా హోల్స్లో వాళ్ళే విన్ అయిపోతారు. సో అట్లే జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే. వీళ్ళంగా కౌంట్లెస్లో ఆ కౌంట్ తప్పు వెళ్ళిపోవడం వల్ల, బయటికి వెళ్ళిపోవడం వల్ల అభయ్ గెలిచాడు. అభయ్ ఓకే, గేమ్ బాగానే మొత్తానికి ఇక్కడైతే ఆడినాడు. ఆ గేమ్ ఫిజికల్ టాస్క్ అయితే ఆడు మనోడు, ఓన్లీ ఇది ఒకటే ఆడుతున్నాడు. అంటే సేఫ్ గేమ్, కంఫర్ట్ జోన్లోనే ఆడుతున్నాడు. అదే అర్థమైంది. నేను అన్నీ ఆడతాను అనుకున్నా, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అయితే లేదు. వీకెండ్లో నాగార్జున సార్ ఏమో నాకు తెలిసి అడుగుతారు అనుకుంటే ఈ విషయం. క్లాన్ చీఫ్గా ఉండి ఈ విధంగా మాట్లాడడం నువ్వే తప్పు అని ఖచ్చితంగా అది క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. సో ఈ టాస్క్లో విన్న తర్వాత మన అభయ్ వాళ్ళు అయితే విన్ అయిన ఎగ్స్ ఉంటాయి కదా, స్టోర్ రూమ్లో పెట్టినాయి. వీళ్ళైతే మొత్తం మీద నిన్న జరిగిన టాస్క్లో గెలిచిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ వీళ్ళకు ఒరిజినల్ ఎగ్స్ అనేవి వచ్చాయి అనమాట. అంటే వీళ్ళు ఆడిన టాస్క్ ఏంటంటే ఈ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేస్తే, ఈ డూప్లికేట్ ఎగ్స్ టాస్క్లో పెట్టినవి వాళ్ళు ఎన్ని కలెక్ట్ చేస్తే ఆ తర్వాత కలెక్ట్ చేసిన నాటి అన్ని తీసుకొని స్టోర్ రూమ్లో పెడితే దానికి సంబంధించిన ఒక టాస్క్ పెట్టిన తర్వాత ఆ టాస్క్ ఆడి గెలిస్తే వాళ్ళు గెలుచుకున్న గుడ్లన్నీ వాళ్ళకి ఇస్తారనమాట, ఒరిజినల్. సో వీళ్ళు ఆడిందంతా, ఫైట్ చేసిందంతా గుడ్ల కోసం, అదే గుడ్ల కోసం తిప్పాలన్నమాట ఇదంతా. అక్కడి నుంచి ఇంక మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు వంట కార్యక్రమం చేసుకున్నారు కదా, చెప్పాను కదా. ఆ వంట కార్యక్రమం అంతా అయిపోయింది. మళ్ళీ సేమ్ టాస్క్ మళ్ళీ మొదలైంది. అదే గుడ్ల టాస్కే ఇందాక చెప్పినట్టు. అది కంటిన్యూ అయితా చేతులు తీసుకొచ్చున్నాడు మా అబ్బాయి అన్న. అది అంటే ఒక సైడ్ సోనియా కరెక్ట్ లేదు, ఇటు సైడ్ కూడా సోనియా ఇప్పటికీ తన పాయింట్స్ రైజ్ చేస్తుంది, కానీ మాట్లాడే విధానం కంట్రోల్ లేదు. మాట్లాడే అదే యాక్చువల్గా సంచాలక్ ఉన్నాడు, సంచాలక్ డెసిషన్ చెప్పేటప్పుడు మాట్లాడి, ఆ సంచాలక్ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నీకేం డౌట్ ఉంటే క్లారిటీగా అడగాలి తప్ప క్వశ్చన్ చేసి బెదిరిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. సో అదే చేస్తుంది తను, అది కూడా తప్పు. ఈ విషయంలో సోనియా ఇంకా చేంజ్ అయితే అవ్వలేదు అనుకుంటున్నా. ఫస్ట్ నుంచి అట్లే పోతుంది, అదే వార్నింగ్స్ ఇస్తున్నట్టు, బెదిరించడము, నువ్వేందో నాకు చెప్పేది అన్నట్టు, ఈ విధంగా స్టిల్ కంటిన్యూ అవుతుంది. అది అంత మంచిది కాదు టీంకి. ఇప్పుడు టీం ఎంత ఉన్నా కానీ అందరు కలిసి ఆడతారు, అందరు కలిసి గెలుచుకుంటారు. అంతా వచ్చినాక అందరికీ క్రెడిట్ వస్తుంది, టీమ్గా ఆడుతున్నారు కాబట్టి. ఇప్పుడు ఒక్క టీంలో తప్పు చేసినా ఆ టీం మీద అంతా పడుతుంది. ఈమె మాటలు అట్లే ఉన్నాయి. మన నిఖిల్ని స్టిల్ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆయన నిఖిల్ ఎవరి మాట వినే పొజిషన్లో లేడు. గేమ్ ఆడేటప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అబ్బాయి కూడా ఒక సైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఏదో కంఫర్ట్ జోన్లో పెట్టేసి సైలెంట్గా నిఖిల్ని ముందులాగానే మెల్లగా ఆడిద్దాం అనుకున్నాడేమో, కానీ అది కుదరలేదు. నిఖిల్ ఆన్ ఫైర్ అనమాట, కంప్లీట్గా ఓపెన్ అయిపోయాడు. సో అక్కడి వరకు ఎక్స్ వరకు కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా నార్మల్గా లేవడం, డాన్స్ లీగ్ ఎవ్రీడే జరిగేది పని.
తర్వాత కిచెన్ దగ్గరికి పోవాలి కదా. సో ఆ కిచెన్ దగ్గర బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెట్టాడు, ఒక రూల్ ఇచ్చాడు కొత్తది. అట్ ఏ టైం 2 క్లాన్స్ మెంబర్స్ వెళ్ళి కుక్ చేసుకోవడానికి లేదు, వంట చేసుకోకూడదు అట్ ఏ టైం ఇద్దరు. ఓన్లీ ఒక క్లాన్ వాళ్ళు ఒక టైం పెట్టుకుని ఆ టైంలో వాళ్ళు చేసుకోవాలి, తర్వాత ఇంకో క్లాన్ వాళ్ళు చేసుకోవాలి అని చెప్పారనమాట. అండ్ ఈ విషయంలో ఏంటంటే అది కూడా ఓన్లీ ముగ్గురే పార్టిసిపేట్ చేయాలి కుకింగ్ దగ్గర. 3 మెంబర్స్ వెళ్ళాలి. ఇప్పుడు ఒక నిఖిల్ క్లాన్లు ఉన్నారంటండి, నిఖిల్ క్లాన్ వాళ్ళు ముగ్గురు మాత్రమే ఆ కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకోవాలి. ఆ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కూడా అబ్బాయి వాళ్ళ టీం నుంచి కూడా ముగ్గురు వెళ్ళి వంట చేసుకోవాలన్నమాట. ఈ టైం కిచెన్ ఇచ్చిన టైంలో యాక్చువల్ వాళ్ళు గంట కొడితే స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్టార్టింగ్ టైం నుంచి ఎండింగ్ టైం వరకు వాళ్ళు కిచెన్ వర్క్లో ఏం చేసినా కూడా అన్ని టైం కింద కౌంట్ అవుతాయి. ఈవెన్ కూరగాయలు కట్ చేసుకున్నా కూడా టైం కౌంట్ అవుతుంది, ఎవ్రీథింగ్ కౌంటబుల్ అని చెప్పి బిగ్ బాస్ ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు వాళ్ళకి అండ్ రూల్ లాగా. తర్వాత వీళ్ళు డిస్కషన్ పెట్టుకొని కుక్ చేసుకున్నారు అనమాట దాని గురించి. అదే టైం బై టైం అంటే ఒకటి టైం షేర్ చేసుకోవడం అనమాట, ఒకటి తర్వాత ఇంకొక టైం షేర్ చేసుకొని కుక్ చేసుకొని తిన్నాం. మన అన్న ఉన్నాడు కదా అభయ్ అన్న వచ్చేసి మీ గేమ్ మీరు ఆడుకోండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఇట్లా కాలు ఆరేసుకొని కూర్చున్నాడు. అప్పుడు డిఫెండ్ కూడా చేసుకోలేని పొజిషన్ ఉన్నాడు చీఫ్. మరి అంత దారుణమైన గేమ్ ఆడడం ఎందుకు? చీఫ్ అన్నప్పుడు డిఫెండ్ చేసుకోవాలి, టీం మెంబర్స్కి సపోర్ట్ చేసి వాళ్ళని ఆడండి ఆడిపించాలి. లేదు బిగ్ బాస్ ఇది అంతా అయిపోయి వదిలేద్దాం, చూద్దాం తర్వాత సాటర్డే రోజు చూసుకుందాం, నాగార్జున గారు వచ్చిన తర్వాత మాట్లాడదాం ఈ విషయం గురించి, అంతవరకు ఎవరు మాట్లాడకండి అని చెప్పి టీం మెంబర్స్ని డిస్కరేజ్ చేయడం ఏంటి? వాళ్ళంత కష్టపడి గుడ్లు తీసుకొని వచ్చి అక్కడ పెడుతుంటే ఆయన డిఫెండ్ చేయకుండా వదిలేసుకొని సైలెంట్ కూర్చోవడం ఏంది? నాకు అర్థం కావట్లే. ఆ మణికంఠ ఎంత ఫీల్ అవుతున్నాడు అసలు అక్కడ దాని గురించి. మేము కష్టపడి తెస్తున్నాం, మీరేంటన్నా పట్టించుకోకుండా అట్లే చేస్తున్నావు, దాన్ని వదిలేసినాం, మేము కష్టపడినాం అని చెప్పి అడుగుతున్నాడు. నువ్వు డిఫెండ్ చేసుకోరు, ఆడకు లేకపోతే వెళ్ళకు పక్కన కూర్చో, అంత డిఫెండ్ చేసుకోలేకపోతే సైలెంట్గా ఉండు అని చెప్పి వాళ్ళకే చెప్తున్నాడు తప్ప గేమ్ ఆడమని అయితే చెప్పట్లేదు. అలాంటప్పుడు చీఫ్గా ఉండి ఏం లాభం? దేనికోసం చీఫ్ అయింది? టీంని గెలిపించుకోవాలి కదా. గెలిపించుకునే విషయం పక్కన పెట్టేసి మొత్తానికి గేమ్ ఆడకుండా ఇట్లా కాలర్ వేసుకొని కూర్చున్నాడు. నేను చూసుకుంటే ఇట్లా కూర్చుంటా అని చెప్పి. ఇదేం దారుణం అబ్బా. సరే ఈ గొడవలు ఆగవు. ఆ గుడ్ల టాస్క్ మొత్తం రోజంతా అదే జరిగింది. వీళ్ళకంగా కిచెన్లో టైమింగ్ ఇచ్చారు, దాని గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. మేము ఇంత సేవ్ చేసుకుంటాం, మీరు ఇంత సేవ్ చేసుకోండి అని చెప్పి ఒక టైం పెట్టుకున్నారు. వాళ్ళు ముందు మేము ముందు అని చెప్పి కొంచెంసేపు మాట్లాడుకొని లాస్ట్కి అయితే ఆ కిచెన్లో కుకింగ్ చేసుకోవడం అంతా అయిపోయింది. చేసుకొని వాళ్ళ పనులలో వాళ్ళు వెళ్ళారు, తిన్నారు, అంతా అయిపోయింది. మళ్ళీ టాస్క్ స్టార్ట్ అయింది అనమాట. యాక్చువల్గా నిన్న జరిగిన ఎపిసోడ్ వరకు ఎవరు విన్ అయ్యారో వాళ్ళకైతే సమ్ ఎక్స్ ఇచ్చేశారు 98. అదే ఎవరు విన్ అయితే వాళ్ళకి. ఇప్పుడు నిన్న జరిగిన టాస్క్ వరకు వీళ్ళు ఏమంటారు కాంతారెడ్డి విన్ అయింది. కాంతారెడ్డి విన్ అయిందంటే వాళ్ళకి 90x ఒరిజినల్ ఎక్స్ అనేది ఇచ్చేసారు గిఫ్ట్ బిగ్ బాస్. వీళ్ళకి వచ్చేసి ఏమి ఇవ్వాలి, ఎందుకంటే ఓడిపోయారు కాబట్టి ఆ టాస్క్లో. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, వాళ్ళు గెలిచినారు, అది అయిపోయింది. అది కూడా బై లక్ గెలిచినారు. నాకు నిజంగా చెప్తున్నా, బై లక్కే గెలిచినారు. వాళ్ళు కష్టం పడింది లేదు, అసలు చాలా దారుణంగా ఆడుతున్నారు, వదిలేసుకుంటున్నారు, ఫైట్ చేస్తున్నారు. వాళ్ళేమో రాంగ్ వేలో వచ్చినా ఏం కావట్లేదు, కానీ వీళ్ళు వెళ్తే వాళ్ళు పడట్లేదు, వదిలేసుకొని అంటున్నాడు చీఫ్. అంతా అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత అప్పుడెప్పుడో నెక్స్ట్ ఇప్పుడు వీకెండ్లో జరిగే నాగార్జున గారి ఎపిసోడ్లో పోయి మాట్లాడుతా అంటే, అప్పుడు మాట్లాడితే ఏం జరుగుతుంది? ఫుడ్ కోసం కదా ఇప్పుడు జరిగే అంత మీకు గొడవలన్నీ టాస్క్లు జరిగే దానికోసం అయినప్పుడు అప్పుడు వరకు ఆగి అప్పుడు అడిగితే యూజ్ ఏంటి? ఇప్పుడే కదా బిగ్ బాస్లో. నువ్వు ఒకవేళ ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతే ఏం చేస్తావు? ఏం మాట్లాడతావు? ఏం ఉండదు కదా. అలాంటప్పుడు ఈ డెసిషన్స్ అనేది కరెక్ట్ కాదు. ఒక చీఫ్గా ఉన్నప్పుడు ఆ పొజిషన్లో ఉండి టీంని కాపాడుకొని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి గేమ్ ఆడని అని చెప్పి వాళ్ళతో పుష్ చేయాలి. కానీ నిఖిల్ చూడు ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నాడు టీంని. ఎనీ టైం వాళ్ళ టీంని ఏమన్నా అంటే ముందుకు వెళ్తే నిలబడుకుంటుండు. అలా నిలబడడం, మాట్లాడడం, గొడవపడ్డం అంటే పాయింట్సే మాట్లాడుతున్నాడు, చాలా క్లారిటీగా మాట్లాడుతుంది. అబ్బాయి ఏంది మళ్ళీ నిఖిల్ని కూర్చోబెట్టి ఎవరేం చెప్పాను మ్యానిపులేట్ అవ్వకు, అది చేయకు, ఇది చేయకు, మనం ఒక అండర్స్టాండింగ్లో ఉందాం. అదే చీఫ్ ఉన్నారు, చీఫ్లో ఉన్నప్పుడు తన డ్యూటీ మొత్తం తను చేస్తున్నాడు. అబ్బాయి భయ్య ఏమో ఖాళీకి కూర్చొని అక్కడ గుడ్ల దగ్గర ఇట్లా కూర్చొని ఇట్లా గుడ్ల పెట్టలాగా ఇట్లా కూర్చొని చూస్తున్నాడు. ఏంది ఇది? గేమ్ ఆడుతున్నట్టుంది అసలు. వేస్ట్ ఆఫ్ టైం అసలు. ఇలాంటి గేమ్ చూసినప్పుడు చిరాకు వస్తుంది ఆడియన్స్కి కూడా. అంటే గట్టి పోటీ ఉండాలి ఇద్దరి మధ్యలో ఆడినప్పుడు. పృథ్వీ అయితే చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు గేమ్. మరి అవి ఆ అగ్రెషన్లో వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయో లేకపోతే హట్ అవుతున్నారో, వాళ్ళ మీద ప్రెషర్ పడుతుందో తెలియదు, కానీ వాళ్ళ టీం మెంబర్స్ ప్రేరణ కానీ ఆపోజిట్ టీం వాళ్ళు ప్రేరణ కానీ అండ్ యష్మి కానీ చాలా స్ట్రగుల్ అయ్యారు. అది గేమ్లో అది పార్ట్ ఆఫ్ గేమ్ అనమాట. ఇప్పుడు ఫిజికల్గా హ్యాండిల్ చేయలేని వాళ్ళు ఆడకండి అని చెప్పి అక్కడ వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు
కెపాసిటీ ఉంది, ఆడగలను అనుకున్నప్పుడు మాత్రమే అక్కడ పోయి ఫైట్ చేస్తున్నారు. అక్కడ ఫైట్ జరుగుతుంది కదా ఎగ్స్ కోసం. ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి పడుతున్నాయి, పైనుంచి పడతాయి, అక్కడ కోడి దగ్గర పడతాయి. ఫస్ట్ టైం మామూలుగా ఆ కోడి పెట్టిన బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మ దగ్గర పడుతుండే కింద నుంచి. అందరు అక్కడ కాపలా ఉన్నారు. ఆ డోర్, ఆ ఓపెన్ ప్లేస్ దగ్గర ఒక రెడ్ లైన్ బార్డర్ ఉంది. ఆ బయట నుంచే ఎగ్స్ పడుతుంటే తీసుకోవాలి. ఇప్పుడు ఏంది, మళ్ళీ ఇవాళ పెట్టిన టాస్క్లో పైనుంచి పడుతున్నాయి, అంటే రూఫ్ టాప్ మీద నుంచి పడుతున్నాయి. ఆ ఎగ్స్ తీసుకొని ఆ ఎగ్స్ని వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ట్రైలలో నింపుకోవాలి. అంటే ఇవి యాక్చువల్గా అందరూ అక్కడ పడతాయని కాపలా అన్నారు, బట్ సడన్గా ఎక్కడి నుంచి పడ్డాయి, ఇక్కడ పన్నే తీసుకుని వెళ్ళిపోయారనమాట పక్కన ఉన్న వాళ్ళు. నిఖిల్ క్లాన్ వాళ్ళు అయితే చాలా గట్టిగా పోరాటం చేస్తున్నారు. అంటే యాక్చువల్గా గట్టిగా ఆడుతున్నారు, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ, ఆ గేమ్ కానీ ఆ క్యాచింగ్ చాలా యాక్టివ్ ఉన్నారు చెప్పాలంటే. ఈ టీం వాళ్ళు మరి వీక్ ఉన్నారో, ఆ క్లాన్ చీఫ్ వల్ల వీక్ అయిపోయారో, ఆడలేకపోతున్నారో, మరి ఇంకేమన్నా రీజనో తెలియదు. కానీ మరి తర్వాత చూసుకుందాం అనే వరకు వెళ్ళిపోయారు. అంతవరకు వెళ్ళిపోతే వాళ్ళు ఈ వీక్లోనే ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే ఆ గేమ్ ఆడి ఏం లాభం? ఆ ఫుడ్ రాకుండా ఈ వీక్ అంతా గడిపేస్తే ఏం లాభం? ఫుడ్ గురించి వదిలేస్తే కనీసం టఫ్ కాంపిటీషన్ అని ఇవ్వాలి, అది కూడా లేదు. ఎందుకు ఇంకా ఆడడం గేమ్? ఇంకా 2 క్లాన్లు పెట్టడం ఎందుకు? ఇద్దరు చీఫ్లు పెట్టడం ఎందుకు? ఆ మెంబర్స్ ఎందుకు? ఇది ఎంటర్టైనింగ్గా ఉండాలి కానీ వీళ్ళు ఏందో వదిలేసుకొని తుస్సని కూర్చోన్నాడు. చీఫ్ ఫస్ట్ తప్పు, అభయ్ అన్నది మాత్రం చాలా తప్పు. ఆయన ఆడాల్సిన గేమ్ అయితే అస్సలు ఆడట్లేదు. గేమ్ మాత్రం గేమ్లా అయితే లేదు. నిన్న కొంచెం బాగుంది గేమ్ చెప్పాలంటే. 18th రోజు జరిగిన గేమ్ అయితే కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. కనీసం వాళ్ళు కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చారు. ఇవాళ ఆ చేతులు ఎత్తేసి ఇట్లా కూర్చున్నాడు అన్న, మీరు ఏమన్నా వేసుకొని నేను తర్వాత మాట్లాడతా అన్నట్టు. ఇప్పుడేం మాట్లాడగాని వాళ్ళు ఏమో మొత్తుకుంటున్నారు టీం మెంబర్స్. వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, మేము తీసుకొస్తాం, మనం లాక్కొస్తాం అని చెప్పేసి. ఇప్పుడు డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళు తెచ్చుకున్న ఎగ్స్ బాస్కెట్లో పెట్టుకున్నారు, డిఫెండ్ చేసుకోవాలి. అవి ఎందుకంటే పక్క టీం వాళ్ళు వచ్చి లాక్కెళ్ళడానికి వాళ్ళకు అవకాశం ఉంది, ఉన్నప్పుడు తీసుకెళ్ళచ్చు. అలా తీసుకెళ్తున్నప్పుడు డిఫెండ్ చేసుకోగలగాలి. డిఫెండ్ చేసుకోకుండా వదిలేసుకొని కూర్చుంటే ఏం లాభం? అది చేయాల్సిన పని చేయకుండా తర్వాత చూసుకుందామంటే అది ఎగ్స్ అన్ని కౌంట్లోకి వస్తాయి కదా ప్రతి ఒక్కటి. లాస్ట్కి ఇక్కడికి పోయిందంటే ఈ అభయ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళ టీం మెంబర్స్ అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోయి గొడవలకు వెళ్ళిపోయి మీదికి వెళ్ళిపోయి, అంటే ఇక్కడ జరుగుతున్నాయి వాళ్ళకి ఇంకా పాయింట్స్ లేక రాంగ్ పోర్ట్రే అవుతున్నట్టు అనిపించింది. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు ఇంకా ఫైనల్గా ఏం చేయలేక ఏడ్చుకుంటూ కూర్చోవడం, మణికంఠ కానీ యష్మి కానీ, ఇది అసలు గేమ్లో పోవట్లే. ఎమోషనల్ డ్యామేజ్ చేసుకుంటూ ఒకరినొకరు మాటల్లో తిట్టుకుంటూ కొట్టుకుంటూ అది బాగా ఆడుతున్న టైంలో చీఫ్ కరెక్ట్ లేకపోతే, హ్యాండిల్ చేసేవాడు కరెక్ట్ లేకపోతే ఖచ్చితంగా ఇట్లే ఉంటుంది పరిస్థితి. నిఖిల్ సైడ్ మాత్రం చాలా టఫ్గా కాంపిటీషన్ ఇచ్చి మాట్లాడుకుంటూ ఎవ్రీథింగ్ క్లియర్గా సాల్వ్ చేసుకుంటున్నాడు. మన నబీల్ సంచాలకుగా ఉన్నాడు. నబీల్కి మాత్రం అర్థం కావట్లే ఏది డెసిషన్ తీసుకోవాలి, ఎవరు కరెక్ట్ ఆడుతున్నారు, ఎవరు కరెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి. బట్ ఇద్దరు రాంగ్ చేస్తున్నారు, అంటే ఇద్దరు తప్పులు చేస్తున్నారు. ఒకరు చేసినప్పుడు ఇంకొకరు కూడా చేస్తున్నారు. అది చేయడం ప్రాబ్లం కాదు. అది ఎందుకంటే ఇద్దరికి అక్కడ ఒకరొకరు చేసేసినారు కాబట్టి అక్కడ చెల్లు ఎవరు పని చేసినా లాస్ట్కు ఆ బుట్టలో ఎక్కి ఉండాలి, కింద ఉండకూడదు. కింద ఉండే కౌంట్లోకి రావు అవి. కాబట్టి వీళ్ళు ఫైనలైజ్ వేసుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ. నిఖిల్ అయితే ఎప్పుడు చూడని విధంగా ఫస్ట్లో చూసిన నిఖిల్, ఫస్ట్ 2 డేస్లో ఉన్నాడు కదా నిఖిల్, అంత స్ట్రాంగ్గా అంత ఫైర్లో కనిపించాడు ఈరోజు గేమ్లో. అంటే కంప్లీట్గా, అంటే ఆ 2 రోజుల తర్వాత తగ్గిపోయిన నిఖిల్ కొంచెం పికప్ అయ్యి ఇవాళ గేమ్లో మొత్తం ఫైర్. అంటే ఆ 2 రోజులు చూసిన నిఖిల్ బయటకు వచ్చాడు మొత్తం మీద. అభయ్ అన్న మాత్రం నేను ఫస్ట్లో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేడు. ఫస్ట్ నుంచి బాగా నేను ఆయన టఫ్ కాంపిటీటర్, బాగా ఆడతాడు, మంచి క్లెవరు, చాలా క్లారిటీగా ఉన్నాడు గేమ్ మీద కానీ మాట్లాడేదాని మీద కానీ, ఎవ్రీథింగ్ బాగా పోతున్నాడు. ఈయన కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, అంటే ఫైనల్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అనుకున్నాను. ఇప్పుడు చూస్తే ఆయన అసలు చాలా చేంజ్ అయిపోయింది. ఆ ఫస్ట్ వీక్కి ఈ వీక్కి ఆయన మైండ్ సెట్, మాట్లాడే విధానం, అంటే ఫిజికల్గా టాస్క్ నేను ఆడలేను ఏమన్నా వేసుకొని అన్నట్టు అట్లా అవ్వక ఏమన్నా వేసుకోకపోని చెప్పి వదిలేసినాడు, హ్యాండ్ రైజ్ చేసినాడు. ఇంకా అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక క్లాన్ చీఫ్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి. అక్కడి నుంచి లో అయితే వస్తే వాళ్ళ టీంకి స్ట్రెంత్ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ దొరకాలి కదా. ఈయన నమ్ముకుని కదా వాళ్ళ టీం అంతా ఆయన ఎంచుకున్నారు. అప్పుడు ఓటింగ్ బెటర్ కదా, ఓటింగ్ పెట్టి మీకు ఎవరు చీఫ్గా కావాలనుకుంటున్నారు వాళ్ళకి ఓట్ వేయండి అని చెప్పి. అలాంటప్పుడు అభయ్కి అందరూ ఓట్ వేసి అన్న బాగా ఆడతాడు, వాళ్ళకి కూడా నేను ఇప్పుడు ఎలా ఆలోచించానో సేమ్ వాళ్ళకి కూడా అదే ఆలోచించారు. అందుకే ఆయన ఓటు వేసుకొని ఆయన కావాలనుకున్నారు. బట్ అక్కడ ఇప్పుడు ప్రయోజనం ఏముంది ఆయన తీసుకోవడం వల్ల క్లాన్ చీఫ్గా?
వాళ్ళే సఫర్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళే గేమ్ ఆడుతున్నారు, ఆయన ఏం ఆడట్లే, కూర్చొని కాపాడుకొని కూడా కావట్లే. అంటే ఏంది ఇది? ఇప్పుడే ఆగదు, ఇంకా కంటిన్యూ అవుతుంది, రన్నింగ్ అవుతుంది. ఈ గుడ్ల గొడవ అయితే ఇంకా లాస్ట్కి వచ్చేసి చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం. పృథ్వీ అగ్రెషన్ అయితే దారుణంగా ఉంది, దారుణంగా అంటే దారుణంగా తోసుకోవడము. మరి మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది, అది ఫిజికల్గా. అమ్మాయిలు కూడా ఉన్నారు కదా, మరి ఆల్ ఈక్వల్ అనుకుంటే పర్లేదు, మరి అది దానికి రూల్స్ అయితే ఏం చెప్పలేదు బిగ్ బాస్ కూడా. ఇది ఇది ఏంటంటే పృథ్వీ పట్టేసుకునే విధానం అయితే స్ట్రెంత్ బాగుంది, ఆపేస్తే మాత్రం అట్లే ఆగిపోయేంత స్ట్రెంత్ ఉంది అనమాట, అట్లా పట్టుకుంటున్నాడు. దాంతోపాటు యాంగర్ కూడా బాగా, చాలా కోపం ఉంది, మీదికి వెళ్ళిపోతున్నాడు. ఒక్కరు వచ్చి ఇక్కడ వాళ్ళ ఎక్స్ని గెలికినా కూడా అవతల పోయి మొత్తం అన్ని ఎక్స్ అన్ని లేపేసే టైప్ అనమాట. అంత దారుణంగా, అంత క్రూయల్గా గేమ్ ఆడుతున్నాడు పృథ్వీ. అది క్రూయల్టీ అన్న, కానీ తన ఇంటెన్షన్ గేమ్ గెలవాలని చెప్పి, ఆ ఇంటెన్షన్లో ఏమేమో జరిగిపోతున్నాయి అక్కడ. అట్లా జరగడం ఏమన్నా బిగ్ బాస్ నాకు తెలిసి దానికి ఏదైనా ఒక అడ్డుకట్ట వేసి కొన్ని రూల్స్ పెడితే బాగుంటుందేమో అనిపించింది. బట్ చూసే వాళ్ళకి ఇది కొన్ని చోట్ల వల్గర్, అంటే ఏమంటారు, ఫిజికల్ అటాక్స్ జరుగుతున్నట్టు అనిపించింది అనమాట. అందరినీ కన్సిడరేషన్ తీసుకొని పెట్టాలి కదా గేమ్. మేబీ వాళ్ళకి అది కంఫర్ట్ లేకపోతే తర్వాత ఫీల్ అవుతారు కదా, చెప్పలేకపోతున్నారేమో. అంటే వాళ్ళు అంటున్నారు కదా, మీరు ఆడలేకపోతే రాకండి గేమ్లోకి, అక్కడే కూర్చోండి, రాకండి, స్ట్రెంత్ లేదంటే అక్కడే కూర్చోండి, మీకు ఫిజికల్ అటాక్ అవుతుందని ఫీల్ అవుతుంటే అక్కడే కూర్చోండి, రాకండి, ఆడకండి, ఇదే అంటున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఏమైనా రూల్ ఏమైనా పెట్టారో బుక్లో, లేదో మరి తెలియదు. అది ఇంకోటి ఏమైనా సపరేట్గా మెన్షన్ చేయగలిగితే బెటరు. ఆ విధంగా అటాక్స్ జరిగినాయి కాబట్టి చాలా దారుణంగా. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది కన్ఫామ్గా చెప్పలేం. బట్ ఇప్పటివరకు అయితే నిఖిల్ టీం అయితే గుడ్లు మాత్రం హైయెస్ట్ సంపాదించారు, 263 గుడ్లు సంపాదించారు ఫైనల్గా చూసుకునేసరికి. అండ్ మన అభయ్ టీం వచ్చేసి 25 గుడ్లు సంపాదించారు. మళ్ళీ అవి దానికి ఉంటుంది కదా, నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టుకునే టాస్క్ ఉండొచ్చు నెక్స్ట్ డే, ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఆ ఎపిసోడ్లో అదే 28th జరిగే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఎవరు విన్ అవుతారు టాస్క్, ఎవరు గుడ్డు వాళ్ళకు వచ్చిన గుడ్లు వాళ్ళు నిలబెట్టుకుంటారు అన్నది పాయింట్ అనమాట. విల్ సీ. సో గాయస్, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే.